దృష్టికి తీసుకెళ్ళాం, సిసోడియా గారి దృష్టికి తీసుకెళ్ళాం, మన సిసిఎల్ఏ దృష్టికి తీసుకెళ్ళాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేమేం అడుగుతున్నామంటే మొత్తం రాష్ట్రంలో 150 గజాలు లోపున్నటువంటి ప్రతి పేదవాడికి ఈ డివిజన్ ఏంటి అధ్యక్ష, అసైన్మెంట్ ల్యాండ్స్ ఏంటి, ఎంక్రోచ్మెంట్స్ ఏంటి అధ్యక్ష? పేదవాడి ఒకటైనా పేదవాడే, ఎంక్రోచ్మెంట్లో ఉన్న పేదవాడే, అసైన్మెంట్ ల్యాండ్స్లో ఉన్న పేదవాడే. దీంట్లో అధ్యక్ష ఇది అసలు ప్రారంభమైంది 1971 BSO యాక్ట్ ద్వారా అయితే, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ అధ్యక్ష. అసలు దాన్ని ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఆ రోజు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఖాళీగా ఉన్న స్థలాల్లో పట్టాలు ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ ప్రాంతంలో మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ పంచాయతీకి కానీ ఆదాయం వస్తుంది అని చెప్పి ఆ రోజు 1971లో ఇది BSO 21 అనే యాక్ట్ తీసుకొచ్చి ఆ రోజు మొట్టమొదటిగా పెట్టారు అధ్యక్ష. దాన్ని ఫస్ట్ జీవో ఇచ్చింది 1977 అధ్యక్ష. 1977లో జీవోలు ఇచ్చి ఈ జీవో ద్వారా గజానికి రూపాయి కట్టండి, గజానికి 10 రూపాయలు కట్టండి అని రకరకాల జీవోలు ఇచ్చారు అధ్యక్ష. ఇందాక నేను చదివాను మీకు. జీవో నెంబర్ 281 1978లో ఇచ్చారు అధ్యక్ష. జీవో నెంబర్ 208 2007లో ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఈ జీవో నెంబర్ కొత్తగా ఇచ్చిన 30 జీవోలో ఇవన్నీ రావట్లేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ రావట్లేదు అధ్యక్ష. ఇప్పుడైతే 48 సంవత్సరాల కిందట, 48 సంవత్సరాల కిందట రూపాయి పెట్టో 10 రూపాయలు పెట్టో కొనుక్కున్నదే వాళ్ళు డబ్బు కట్టి ఆ BOI యాక్ట్ ప్రకారం, BSO యాక్ట్ ప్రకారం ఎవరైతే గవర్నమెంట్ ఆథరైజ్డ్గా అక్కడ పెట్టిందో వాళ్ళకి ఈ జీవో నెంబర్ 30 ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సదుపాయం రావట్లేదు అధ్యక్ష. ఇదేమన్యాయం అధ్యక్ష? ఇప్పుడు నేను నా నియోజకవర్గంలో 20% మంది కూడా దీంట్లో 30లో ఎలిజిబిలిటీ లేదు అధ్యక్ష. 80% మంది రాష్ట్రం మొత్తం కూడా అసైన్మెంట్ ల్యాండ్స్లోనే ఉన్నారు అధ్యక్ష. మరి అసైన్మెంట్స్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ రిజిస్ట్రేషన్, ఫ్రీ రిజిస్ట్రేషను వాళ్ళకి 4.5 లక్షలు పడుతుంది, వీళ్ళకేమో ఫ్రీగా పడుతుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రభుత్వ ఉద్దేశం కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 150 గజాల లోపు ఉన్న వాళ్ళని ఉచితంగా ఇవ్వమంటే ఈ మెలికలు పెట్టి ఈ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని తీసుకెళ్ళి మొత్తాన్ని కూడా ఈ జీవోని కంపు చేసి మొత్తానికి ప్రజలకు ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవో వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరట్లేదు అధ్యక్ష. నేను ఒక ల్యాండ్లో అధ్యక్ష, ఒక దేవినేని గాంధీపురం అని నా నియోజకవర్గంలో ఒక ల్యాండ్, ఒక ప్రదేశం ఉంది అధ్యక్ష. దాంట్లో 400-500 కుటుంబాలు నివసిస్తున్నాయి అధ్యక్ష. దాంట్లో ఎప్పుడో పూర్వం 50-70 సంవత్సరాల కింద చెరువు ఉండేది అధ్యక్ష. ఏదో ఒక చిన్న చెరువు, ఆ చెరువు లేదు ఇప్పుడు. మొత్తం ఇళ్ళు అన్నీ వచ్చేసింది, కన్స్ట్రక్షన్ వచ్చేసింది, వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, ట్యాక్సులు కడుతున్నారు అన్నీ. అది దాన్ని క్లాసిఫికేషన్ చేంజ్ చేయమని చెప్పి CCLAకి అప్లికేషన్ పెడితే, అలాగే తుంగం రాముల వీధని సేమ్ అదే పరిస్థితుల్లో పెడితే కలెక్టర్ గారు సర్వే చేసి మొత్తం ఎంత ఉంది అసలు అక్కడ ఫ్యాక్ట్స్ ఏంటని అన్ని రిపోర్ట్స్ పంపిస్తే ఎలా రికమెండ్ చేస్తారని CCL చైర్మన్, CCL కమిషనర్ గారు కలెక్టర్ గారిని అడిగారు అధ్యక్ష, మీరు ఎట్లా రికమెండ్ చేస్తారని. ఆఖరికి దాన్ని బట్టి రికమెండ్ చేసినటువంటి ఒక అసిస్టెంట్ సెక్రటరీని ఇక్కడే ఉన్నారు అధ్యక్ష, CCLA కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. ఇదే విచిత్రం అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు 1000 ఎకరాలు ఇదే CCL డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు కట్టబెట్టేసింది. హైగ్రీవ భూములు కానీ, దస్పల్లా భూములు కానీ రాష్ట్రంలో 1000 ఎకరాలు దోచుకున్నారు. ఇష్టం వచ్చినట్టు ఇదే అధికారులు చేసినటువంటి పని అధ్యక్ష. ఆ రోజున అధికారులు 22A నుంచి తీసేయటమో లేదంటే అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పేదవాడికి 150 గజాలు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దానికి 100 మెలికలు పెట్టి తప్పుడు విధాలకు పెట్టి పనికిరానటువంటి జీవో ఒకటి ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష నేను చూపిస్తాను అధ్యక్ష, ఎందుకు చెప్తున్నానో కూడా దీన్ని ఆ విధంగా ఎందుకు వచ్చిందో. 1971 నుంచి నా దగ్గర జీవోలు ఉన్నాయి
పట్టాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి అధ్యక్ష. ఆ పట్టాల్లో అమ్మగారు ఇవన్నీ దీనికి పరిష్కార మార్గం ఏం చేయాలి చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్ అని కాదంటలే, నేను కూడా సాటిస్ఫై లేవు ఆ జియో మీద. కాకపోతే దాని పరిష్కారం ఏంటి చెప్తాను, చేస్తే బాగుంటుంది. ఒక నిమిషం అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, 1978లో గిరిపురంలో ఇచ్చారు అధ్యక్ష ఇది ఈ పట్టా. దీంట్లో వాళ్ళు 1970 అంటే 47 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేదు అధ్యక్ష. వాళ్ళకి ఉట్టి పట్టా చేతిలో ఉంది. ఫ్రీ హోల్డ్ రైట్స్ అని చెప్పి మంత్రి గారు అంటున్నారు, అధికారులు అంటున్నారు. ఏం ఫ్రీ హోల్డ్ అధ్యక్ష? వీళ్ళు చనిపోయారు అధ్యక్ష. ఈ పట్టా హోల్డర్ చనిపోయాడు, వాళ్ళ భార్యో పిల్లలో ఎవరో ఉంటారు, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ పట్టా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఇంకోళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. ఈ జీవో నెంబర్ 30లో మేము కోరేది కూడా అదే అధ్యక్ష. మీరన్న మా పాయింటే మేము కోరుతున్నాం. మేమేమంటున్నామంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్స్, ఎంక్రోచ్మెంట్ ల్యాండ్స్, ఈ రెండు ఇదేమి మనం అమెరికా వాళ్ళు పరిష్కరించరు అధ్యక్ష, మన హౌసే పరిష్కరిస్తుంది. హౌసే పరిష్కరించినప్పుడు ఇదే అధికారులు, ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇదే CCLA కమిషనర్ గారు వీళ్ళు అనుకుంటే పరిష్కారం వస్తుంది. అసలు పేదవాళ్ళకి ప్రజలకి ఏది కావాలి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనే చేయకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చేసి మీరు తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా. ఇప్పుడు మా దగ్గరికి రోజు వేల మంది వస్తున్నారు అధ్యక్ష. మా ఇల్లు రిజిస్ట్రేషన్ చేపిస్తానని అన్నారు, జీవో నెంబర్ 30 వచ్చిందన్నారు. ఏంటండి అది? అలాగా నేతాజీ నగర్ అధ్యక్ష, జీవో నెంబర్ ఈ 1981లో ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు అధ్యక్ష. ఇలాగా న్యూగిరిపురం 1989లో ఇచ్చారు అధ్యక్ష. అరుణోదయ నగరం 1991లో ఇచ్చారు అధ్యక్ష. ఇదంతా వీళ్ళు అధికారులు ఇచ్చినాయి అప్పుడు ఆ రోజు గవర్నమెంట్లో 91లో ఇచ్చారు అధ్యక్ష. మరి ఇంతమందికి పట్టాలు ఇచ్చి 80% మంది దగ్గర పట్టాలు ఉంటే మన 296లో విశాఖపట్నంలో 60,000 పట్టాల దాకా ఆ రోజు మన ఈస్ట్ ఎమ్మెల్యే రామకృష్ణ గారు, అలాగే పల్లా శ్రీను గారు, గణబాబు గారు వీళ్ళందరూ అడిగితే ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు. అంటే లక్షల సంఖ్యలో ఈ సమస్య ఉంది అధ్యక్ష. రేపొద్దున ప్రజలందరూ ఎమ్మెల్యేల ఆఫీస్ దగ్గరికి వచ్చి అందరూ కూడా గందరగోళం చేస్తారు అధ్యక్ష. మేము అడిగేది ఏంటంటే మంత్రి గారిని వెంటనే జరిగిన పొరపాటుని సవరించి ఆ జీవో నెంబర్ 30లో లాంటిదే ఇంకొక జీవో కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చి ఈ 150 గజాల లోపు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన పరంగా మీ ఇష్టం వచ్చినట్టు మెలికలు పెట్టి ఇవ్వకుండా ఆ మెలికలు తీసేసి ఫెయిర్గా, సింపుల్గా ప్రజలకి మేలు జరిగేటట్టు. మీరు 1971 నుంచి ఇబ్బంది పడుతున్నారు, 78 నుంచి మీరు జీవోలు ఇస్తున్నారు. ఈ పనులు చేయకుండా, ఎందుకంటే రెవెన్యూ అంటేనే మెలికలు అధ్యక్ష. CCLA డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటేనే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు రాసిన రికమెండేషన్కి కమిషనర్ గారు వాళ్ళ అసిస్టెంట్ కమిషనర్ రికమెండ్ చేశాడని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. నేను వచ్చినాక ఏ పనులు అధ్యక్ష అయ్యి. కాబట్టి తమరి ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా దీన్ని తీసుకోండి, అవసరమైతే చట్ట సవరణ చేయండి, ప్రజలకి మేలు చేయండి. ఈ POT యాక్ట్లు లేదంటే ఈ BSO యాక్ట్లు ఏదో ఒకటి చెప్పి అడ్డు చెప్పకుండా, మెలికలు పెట్టకుండా 150 గజాల వరకు చేయండి చాలు. మీరు ఎలాగో 1000 ఎకరాలు గత గవర్నమెంట్లు ఇచ్చారు సరే, అవన్నీ హయగ్రీవా మీద ఎంక్వైరీ జరుగుతుంది, దస్పల్లా మీద జరుగుతుంది, అది వేరే విషయం. అది ఎలాగో చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటున్నారు, వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. మేము అనేది 150 గజాల లోపు అది ఒక్కటి మాత్రం ఫెయిర్గా చేయండి. ఫెయిర్గా చేసి దానికి కూడా 30 జీవో